కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గంలో రైతులను వేధిస్తున్నాడు ఫైనాన్స్ వ్యాపారి శ్రీనివాసరావు. కొంతమంది రైతుల దగ్గర నుంచి భారీగా సొమ్ము కాచేసి తన చుట్టూ తిప్పించుకుంటున్నాడు. రైతులు శ్రీనివాసరావుకు 200 కోట్ల రూపాయలు వడ్డీకి ఇచ్చారు. అయితే అవి తిరిగి ఇవ్వకుండా రైతులను ఇబ్బంది పెడుతున్నాడు. దీంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు. ఫైనాన్స్ కొట్టు పెట్టారంటే నెంబర్ పెట్టారు. అక్కడ నెంబర్ పెట్టి బంగారం విత్తనాలు తీసుకుంటున్నాడు, విత్తనాలు చేస్తున్నారు కదా, దాని గురించి ఇచ్చాం. మా బాధ నాన్నకెత్తల రేపిస్తా మాపిస్తా, సోమవారం గురువారం శుక్రవారం ఆదివారం ఇట్లాగే వారాలు గడిపి 9 నెలలు అయింది. ఇప్పుడు కూడా 20వ తారీఖు ఇస్తారు. నిన్న చేస్తే 20వ తారీఖు లేదు, 10వ తారీఖు లేదు, 12వ తారీఖు లేదు, 14వ తారీఖు లేదు. మా సర్రిది ఒక్కసారి కాదండి మేము ఇచ్చింది. అప్పుడు కూర్చుని పంట అమ్మిన డబ్బులు అప్పుడు రెండు ఇచ్చాం. నాకైతే భర్త పిల్లలు లేదు, అయ్యే నాకు ఆదరం అని చెప్పాను. నీకు అన్యాయం చేయని మస్తానే, నీకెందుకు స్కూల్లో పెట్టి ఇచ్చేస్తాను సర్లే బాబా, అది ఉన్న విషయం. కంప్లీట్ ఇచ్చాం. వడ్డీ సంవత్సరం ఇస్తాడు. ఒక సంవత్సరం ఇచ్చాడు, కడమ సంవత్సరం ఇవ్వట్లేదు, తిప్పుతున్నాడు. నా డబ్బు మొత్తం ట్యాక్స్ కట్టిన డబ్బే. అబ్బాయి అమెరికాలో ఉన్నాడు, ఆయన పంపాడు. వెళ్తే సమాధానం లేదు, ఫోన్ ఎత్తడో, ఇంకా అవసరమైతే లూజ్ టాకింగ్ కూడా వాడుతున్నాడు. ఆ నా కొడుకు ఇది చేశాడు, ఈ నా కొడుకు అది చేశాడని. అది జరిగిన విషయం. ఎంతమంది ఉన్నారండి మీరంతా? ఏం చేశారు ఇప్పుడు? గన్నవరం విషయం స్టేషన్కి వచ్చాం, సిఐ దగ్గరికి. కంప్లైంట్ పెట్టమన్నారు, పెడతానికి సిద్ధంగా ఉంది. డబ్బులు ఫైనాన్స్ కొట్టు పెట్టారంటే నెంబర్ పెట్టారు. కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గంలో రైతులను వేధిస్తున్నాడు ఓ ఫైనాన్స్ వ్యాపారి శ్రీనివాసరావు. కొంతమంది రైతుల దగ్గర నుంచి భారీగా సొమ్ము కాజేసి తన చుట్టూ తిప్పించుకుంటున్నాడు. రైతులు శ్రీనివాసరావుకు 200 కోట్ల రూపాయలు వడ్డీకి ఇచ్చారు. అయితే అవి తిరిగి ఇవ్వకుండా రైతులను ఇబ్బంది పెడుతున్నాడు. దీంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు. ఇదే విషయానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి, ఇక్కడ గన్నవరంలో అయితే రైతులను ఫైనాన్స్ వ్యాపారి శ్రీనివాసరావు వేధిస్తున్నట్టు తెలుస్తోంది. మరి పోలీసులు ఎట్లా స్పందిస్తున్నారు? మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? ఫైనాన్స్ వ్యాపారి రైతులకి గుండీ కొట్టించారు. కొంతమంది వ్యక్తుల దగ్గర నుంచి భారీగా డబ్బులు అప్పుగా తీసుకొని ఆయన తప్పించుకున్నట్టు కూడా తెలుస్తా ఉంది. సుమారు ఆ ప్రాంతంలో రైతుల వద్ద నుంచి 200 కోట్ల రూపాయల పైగా కూడా వడ్డీకి రైతుల వద్ద అప్పుగా తీసుకొని తెలుస్తా ఉంది. వడ్డీతో పిల్లలు చదివించుకుందామని చెప్పి ఇప్పుడు ఇచ్చామని చెప్పి కూడా రైతులు కన్నీరు మున్నీరుగా వినిపిస్తున్నారు. డబ్బులు అడుగుతుంటే ధాన్యం డబ్బులు పడతాయి, రాగానే ఇస్తానని చెప్పి దాదాపుగా 20 రోజుల నుంచి కబుర్లు చెప్తున్నాడని చెప్తున్నారు. ధాన్యం డబ్బులు గతంలో 20వ తారీఖున పడినా కానీ మాకు డబ్బులు ఇవ్వటం లేదని చెప్పి కూడా రైతులు అయితే ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దీనికి సంబంధించి అతని ఆచూకీతో పాటు అతనిపై డబ్బులు ఇప్పించాలని చెప్పి కోరుతూ కూడా గన్నవరం పోలీస్ స్టేషన్ లో రైతులంతా కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తా ఉన్నారు. ప్రస్తుతం శ్రీనివాసరావు అనారోగ్య సంబంధంగా గుంటూరులో ఒక ప్రభుత్వ వైద్యశాల చికిత్స పొందినట్టు తెలుస్తా ఉంది. అతన్ని తీసుకొచ్చి విచారించి రైతులు డబ్బులు ఇచ్చే ప్రయత్నం చేస్తామని చెప్పి కూడా పోలీసు అధికారులు అయితే చెప్తా ఉన్నారు. రైట్, థాంక్యూ శివ.